ఇగో ఇయాల నేను ఫ్రిడ్జ్ అంతా చదురుడు అయితే పెడతా. ఇక ఆదివారం పూట ఫ్రిడ్జ్ చదురుకుంటే ఉన్న లేని కూరగాయలు పండ్లు ఏమన్నా లేకుంటే కొనుక్కొచ్చుకుంటాం కదా సంతాల అనేసి గిట్ల అయితే చదురుతా. ఇక చూసేటాళ్ళకు ఇక పండ్లు అంటే పండ్లు కనబడ్డాయి అందులో. ఇక పిల్లలు రోజు తినమంటే తింటామంటారు, ఇక మర్చిపోతారు. ఇలా ఇక గిట్ల అయితే చేస్తారు. ఇక మంచిగా ఇవాళ మంచి జ్యూస్ అయితే షేర్ చేస్తున్న చూడండి మీరు. ఇక గిట్ల కస్టర్డ్ ఫ్లేవర్లా జామ పండ్ల జ్యూస్ చేసుకుంటే మస్తు అంటే మస్తు ఉంటుంది. ఉట్టి పాలు పోసుకొని చేసుకుంటే ఏం బాగుంటుంది, పాలు జామకాయలు అన్నట్టే ఉంటుంది. గిట్ల కస్టర్డ్ ఫ్లేవర్లో చేసి చూడుర్రి మీరు. కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్ అనమాట. ఇక మంచిగా అంటే మంచిగా అయింది. ఇక చూడుర్రి గిట్లా ఉండలు లేకుండా మంచిగా పాలల్లో ఉడకబెట్టినాక కస్టర్డ్ పొడిని ఉప్పు చక్కెర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ జామకాయల జ్యూస్ని కూడా గండ్ల పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా తిప్పుకుంటా కలపాలి. నేనైతే ఇక చిన్న చిన్న ముక్కలు కూడా కోసి వేసిన అందులోకి జామకాయ ముక్కలు. ఇక జ్యూస్ తాగుతుంటే మనకు అక్కడక్కడ జామ పండ్ల ముక్కలు వస్తుంటే మంచిగా ఉంటుంది కదా ఉల్లా. ఇక చూడురి మాకైతే నలుగురికి 4 గిలాసులు అయితే వెళ్ళినాయి. ఇవే బయట కొనాలంటే ఎన్ని పైసలు చెప్పుండ్రి. ఆడుకొన్నా కానీ ముక్కిపోయినాయి అన్నీ బట్టి వేస్తాడు. మన కొరకు ఫ్రెష్ వేస్తాడా ఏంది, రోగాల పాలు కావాలి. ఇక ఇట్లా ఇంట్లోనే అయితే మంచిగా హెల్దీ జ్యూస్ అయితే చేసిన. ఇక మీరు కూడా మొత్తం జ్యూసి నస్తే చేసుకోండి. మీరు ఎట్లాంటి జ్యూసులు చేస్తారో జర నాతో పంచుకోండి. మరి ఉంటా, మరి పోయి వస్తా. బాయ్ బాయ్.